హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే స్టార్టింగ్ నేను టెడ్డీ హ్యాపీ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, అక్కడ నుండి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్నాక్స్‌కి మళ్ళీ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఏమంటే పాలు తాగేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకనేసి వాళ్ళకేమంటే నేను కొంచెం బ్రేక్‌ఫాస్ట్ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా స్నాక్స్ టైమ్‌లో గూడా కొంచెం ఏమంటారు స్నాక్స్ కాకుండా కొంచెం బ్రేక్‌ఫాస్ట్ టైప్ పెడతాను. సో, అలా ఎగ్ దోస పెట్టాను. ఇంకా ఎగ్ చపాతీ రోల్ పెట్టాను. ఇంకా ఫ్రూట్ ఒకటి పెట్టేసాను. ఇంకా చాక్లేట్ అనమాట వాళ్ళకిష్టమైంది. రోజు పెట్టను చాక్లెట్స్. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి. నెక్స్ట్ ఏమంటే మా సుదర్శన్ ఈ మధ్య షుగరే తీసుకోవట్లేదని చెప్పాను కదా! అంటే నేను తిరుపతి వ్లాగ్స్‌లో చెప్పున్నాను. మీరు విన్నారో లేదో. సో, ఓన్లీ డికాషన్ కాఫీ తాగుతున్నాడు. టీ కూడా మానేసాడు. కాఫీయే కావాలంట. అది డికాషన్ కాఫీ కావాలంట. సో, అది ఇచ్చేసాను. తాగుతా ఉన్నాడు. ఇంకా టెడ్డీ హ్యాపీకి ఏమంటే నార్మల్‌గా మిక్స్ చేస్తాను పాలల్లో ఏమంటే హార్లిక్స్ అయినా, కాంప్లాన్ అయినా, బోర్న్‌విటా అయినా అట్లా అనేసి. అది అయిపోయింది. మిల్లెట్స్ హార్లిక్స్ ఒకటి పెట్టున్నాను. అది అయిపోయింది. సో, ఇప్పుడేమంటే నేను నా కోసం ప్రోటీన్ ఎగ్స్ అనేసి తెప్పించుకున్నాను. అది టెడ్డీకైతే ఇస్తాను తాగేస్తది. ఇంకా యాపీకి ఏమంటే అది డైజెస్ట్ కాదు. అందుకనేసి యాపీకి నార్మల్ ఓన్లీ మిల్క్ ఇస్తున్నాను. సో, ఎళ్లి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ ఏమంటే ఈ హార్లిక్స్, బోర్న్‌విటా ఏమి తెచ్చుకోకూడదు ఈసారి. నేను ఇంట్లోనే చేయాలి వీళ్ళకి కాంప్లాన్ అనేసి. దాన్ని కాంప్లాన్ అనొచ్చు, హార్లిక్స్ అనొచ్చు, బోర్న్‌విటా అనొచ్చో తెలీదు. ఒక హెల్త్ డ్రింక్ అనమాట. దానికోసం అనేసి ప్రిపేర్ చేయాలనేసి కొత్తదేం తేలేదు. అది కమింగ్ వ్లాగ్స్‌లో చూపిస్తాను మీకు. ఏం చేశానా లేదా అనేది. నెక్స్ట్ ఇక్కడేమంటే ఫిషీ ప్లేస్ అనమాట అది. ఫిషీ బౌల్‌లో బాగా వాష్ చేసి వాటర్ మంచిగా వేసి ఫిషీ గుర్తుగా మనీ ప్లాంట్ వేశాను దాంట్లో. సో, క్యూట్‌గా చాలా బావుంది కదా అనుకుంటున్నాను చూసుకుంటూ. ఇంకా ప్లాంట్స్ విషయానికొచ్చాను అంటే తిరుపతిలో కొంచెం ఎక్కువ రోజులు ఉన్నా గానీ, ఈ ప్లాంట్స్ మాత్రం ఈసారి ఏది పాడవ్వలేదు. బాగున్నాయి. ఎందుకంటే వింటర్ సీజన్ కదా! వర్షాలు గూడా పడతానే ఉన్నాయి. చల్లగా ఉంటుంది. మాయిశ్చరైజ్‌గా ఉంటుంది కాబట్టి అంత వాటర్ అవసరం ఉండదు. సో, హమ్మయ్య అనిపిచ్చింది. ఇంకా ఏమంటే ఈ సీజన్‌లో ప్లాంట్స్ చాలా బావుంటాయి. గ్రోత్ బావుంటుంది. గ్రీన్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. కాకపోతే ఈ మనీ ప్లాంట్స్‌లో ఏమంటే వైట్‌గా అంటే పురుగు పడుతుంది అనేసి అనుకుంటాను. అదే అంటారనుకుంటాను. వైట్‌గా ఇట్లా ఏమంటారు బూజుగా అలా అయిపోతుంది. సో, అలా అయిపోతున్నప్పుడు అంతా నేనేమంటే ఒకటుంది నా దగ్గర ఈ మెడిసిన్ ఒకటి ఈ ప్లాంట్స్‌కి కొట్టేది. సో, దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాను. సో, అప్పుడు కొన్ని రోజులకి బాగా అయిపోతుందనమాట. గ్రోత్ మాత్రం చాలా బావుంది. ఇది చూసారా ఎంత పొడువుగా వచ్చిందో. ఇంకా నేను ఉగావో ప్లాంట్స్ ఉన్నాయి కదా! సో, అక్కడ నుండి ఒక మనీ ప్లాంట్ తెప్పించుకున్నాను ఫస్ట్‌లో. సో, అదేమంటే చిన్నదయిపోయి ఉండింది. గ్రోత్ సరిగ్గా లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మంచి గ్రోత్ వస్తా ఉంది. సో, ఇదే అనమాట. రూపా అనేసి మన సబ్‌స్క్రైబర్ తను అడుగున్నారు. అక్కడ నుంచి తెచ్చుకున్నారు కదా! ఆన్‌లైన్‌లో ప్లాంట్స్ ఎలా ఉన్నాయనేసి. సో, బావున్నాయి. ఇంకా ఇది మమ్మీ ఇచ్చింది కదా! ఆ ప్లాంట్ అది కూడా కొద్దిగా పెద్దగా అయింది. ఇంకా ఇదొచ్చేసి వాసవి అనేసి నా ఫ్రెండ్ ఇచ్చింది ఈ ప్లాంట్. చాలా బావుంది. ఓన్లీ ఇలా పైకి వెళ్తా ఉంటుంది. క్లైంబర్ ఇది అనేసి అనుకున్నాను. బట్ ఫ్లవర్ గూడా వచ్చింది. వావ్! అంటే నేను అనుకున్నాను ఓన్లీ లీవ్సే ఉంటుంది దీనికి. ఫ్లవర్స్ ఏం రావు అనుకున్నాను. బట్ ఫ్లవర్స్ గూడా వస్తున్నాయి. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నాకు ఎంత పనుంటుందో తెలుసా? ఒక 1 అవర్‌లో చక అన్నీ చేసేస్తాను. లేపోతే ఒక్కొక్కసారి కొంచెం లేజీగా ఉందనుకోండి, కొంసేపు కూర్చుంటాను, కొంసేపు టీవీ చూస్తాను, కొంసేపు మళ్ళీ చేసుకుంటాను. లేకపోతే ఒక్కొక్కసారి చేయబుద్దే కాదు. అలా ఉంటుంది. మెయిన్‌గా టయర్డ్ అయిపోతాను. ఊరికి వెళ్ళేసి వచ్చిన ఒక 3 డేస్ వరకు అలా ఉంటాను. తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోతాను. సో, ఒకవేళ మంచిగా యాక్టివ్‌గా ఉన్నాను అంటే మాత్రము డిలే చేయను ఏ వర్క్ నేను. వెంటనే గబగబా అన్నీ చేసేసుకుంటాను. ఒకదాని తర్వాత ఒకటి. మా సుదర్శన్ ఏమంటే మెయిన్‌లీ నాకు ఇలాంటి విషయాల్లో కొంచెం పొగుడుతా ఉంటాడు. టెడ్డీకి చెప్తా ఉంటా. అమ్మ చూడరా గబగబా అనుకుందంటే గబగబా చేసేస్తది. అలా ఉండాలి. డిలే చేసుకోకూడదు దేనికి అట్లా అనేసి అంటుంటాడు. అప్పుడు నేను ఇక్కడ ఉండననమాట. ఫ్లై అవుతా ఉంటాను. ఇంకా 2 పనులు ఎక్స్‌ట్రా చేయాలనిపిస్తా ఉంటుందప్పుడు. ఇంకా నార్మల్‌గా నేను టెడ్డీకి నేర్పించాననమాట. నిద్రపోయి లేసిన వెంటనే ఎవరి బెడ్‌షీట్ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. మన ఇంట్లోనే కాదు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు గూడా అట్లనే ఫోల్డ్ చేసి పెట్టేసి రావాలి. గుడ్ హ్యాబిట్ అనేసి. కానీ ఏమంటే అప్పుడప్పుడు పాపం లేట్ అయిపోతది స్కూల్‌కి. అలాంటప్పుడు మర్చిపోయి వెళ్తుంది. సో, అలాంటప్పుడు ఇంకా నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తా ఉంటాను. ఇంకా నాకు నేను దిష్టి పెట్టుకోకూడదు కానీ ఈ మధ్య ఒక 1 వీక్ నుండి చాలా మంచిగా ఉన్నాను. అంటే యాక్టివ్‌గా ఉన్నాను. అన్నీ చేసుకుంటూ ఉన్నాను. అనుకున్నటివన్నీ జరుపుకుంటూ ఉన్నాను. ఇంకా ఎలాగో డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ అసలు ఏంటో ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి యాక్టివ్ అయ్యాను నేను.
2023 అయిపోతది కదా! ఇంకా 2024 వస్తది. మళ్ళీ రెజల్యూషన్స్ అంటారు. మళ్ళీ రెజల్యూషన్స్ అనేసి అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటాం కదా! మళ్ళీ స్టార్ట్ చేశారా? మీరేమైనా అనుకున్నారా రెజల్యూషన్స్? ఏమేమి చేయాలి, ఏంటి అనేది? నేను మాత్రం ఈసారి ఏమీ అనుకోవట్లేదు. అనుకుంటే చేసుకోలేకపోతున్నాను. అనుకోకుండా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇవేంటంటే ఒకటి తెప్పించుకున్నాను నేను. వెజల్స్ వాష్ చేసేదానికి విమ్ బార్ వేసుకుంటాం కదా! లిక్విడ్ వేసుకుంటాం కదా! దానిదనమాట. డిష్ వాషర్ లాగా ఉంటుంది. సో, ఇది బాగుంది కదా అనేసి అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ ఏమంటే మరీ ఏమి స్ట్రాంగ్‌గా అలా ఏం లేదు. ప్లాస్టిక్‌దే నార్మల్‌గానే ఉంది. కానీ బాగుంది. దాని సిస్టమ్ బాగుందనమాట. సో, ఇంకా లిక్విడ్ వేసాను. కొంచెం వాటర్ మిక్స్ చేశాను. ఇలా కలబెట్టేసాను. దాని తర్వాత అదేమంటే ఇలా పంప్ చేసేదనమాట. ఆ పంప్ ఉంటుంది చూసారా? అది వర్క్ అవ్వలేదు. అంతా అయిపోయిన తర్వాత నాకు బీపీ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఏందిరా ఇది అనుకున్నాను. ఇంకా అంతే. ఇంకా ఇది రిటర్న్ చేయాలి అనేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి అంత చేసి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి రిటర్న్ పెట్టానమాట. కొన్ని సార్లు ఇట్లా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ నేను దీనికోసము చాలా వెయిట్ చేశాను. ఇది కొంచెం లేట్గా డెలివరీ చేశారు వాళ్ళు, ఎందుకో తెలీదు. అలా వచ్చిందో లేదో ఎప్పుడెప్పుడు వాడదామా అనేసి చూస్తే అదేమో అలా డిసప్పాయింట్ చేసేసింది. ఇంకా నేను కొన్ని వర్క్స్ చేసేసుకుంటాను కదా! ఇంకా అంటే బెంగుళూరులో ఎండ కొంచెం లేట్‌గా వస్తుంది. ఇప్పుడు అసలే మంచు కాలం కదా! ఇంకా లేట్‌గా వస్తుంది. ఇంక ఈ టైంలోనే మాకు ఎండ పడుతుందన్నమాట. మా సైడ్ ఎండ పడుతుంది బాగా. సో, ఎండ ఉన్నప్పుడు కొంతసేపు వెళ్ళి ఎండలో నుంచోవాలి అనిపిస్తది చలికి. సో, అలా కొంతసేపు ఒక 15 మినిట్స్ అలా ఉంటానంతే. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా మంచిది. ఎవరైనా కంపెనీ ఉంటే బాగుంటుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస, చట్నీ తినేసాను. హమ్మయ్య! కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను. దాని తర్వాత అయ్యో! ఈ వీడియో చేసుకోవాలి కదా! ఈ డ్రెస్ నేను చూపించాలి కదా! అనేసి అనుకున్నా. సో, ఒక లెహెంగా తీసుకున్నాను. ఇదొచ్చేసి పెన్ కలంకారీ లెహెంగా అనమాట. మగ్గం వర్క్ చేస్తుంటారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో తెలుసా అసలు. నేను ఎక్కడ చూడలేదు కూడా. ఎంత బాగుందో ఏమంటారు ఆ ఫ్యాబ్రిక్ గానీ వావ్ అనిపించింది అసలు. ఇంకా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. నాకు ఇది వచ్చినప్పటి నుండి మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అనేసే ఉండింది. సింపుల్‌గా వేసుకొని చూపించాలి మీకు అనేసి అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఏమంటే సరే జ్యువెలరీ కూడా వేసుకొని చూపిద్దాం అన్నట్టుగా నా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా వేసుకొని చూపించాను. మీకు ఇష్టంగా రావాలి, ఇంకా బాగుండాలి అనేసి. సో, ఇదొచ్చేసి నేను స్వాతి అనేసి సిరి కలెక్షన్స్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. సో, డిస్క్రిప్షన్‌లో పెడతాను, చెక్ చేయొచ్చు. తన దగ్గర ఎంత మంచివి ఉంటాయంటే ట్రెండింగ్‌వి ఉంటాయి. ఇంకోటి ఏమంటే ప్రెజెంట్ వాళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సూపర్ బ్యూటిఫుల్‌గా ఉంటాయి. నాకైతే ఎంత నచ్చాయో. మంచి ఆఫర్‌లో ఉన్నాయి. సో, చెక్ చేయండి వాళ్ళ పేజ్, మీకు నచ్చుతుంది. డిస్క్రిప్షన్‌లో తన డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఇంకోటి ఏమంటే తన దగ్గర ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఆల్వేస్ తీసుకుంటూ ఉంటాను. ఇయర్లీ వన్స్ ఏదైనా గ్రాండ్‌గా కావాలి అంటే మాత్రం తన దగ్గరే తీసుకుంటూ ఉంటాను. తనే గుర్తుకొస్తుంది నాకు. మెయిన్లీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమంటే తన దగ్గర తీసుకొని చూడండి, చాలా నచ్చుతాయి. సో, ఇంకా రెడీ అవ్వాలి అంటే ఇదంతా గందరగోళం చేసి పెట్టేస్తాను. సో, దాని తర్వాత ఏమంటే మళ్ళీ నేను ఇంకా ఇవన్నీ సర్దుకుంటాననమాట. అప్పటికప్పుడు సర్దుకుంటేనే అవుతుంది. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ సర్దుకుందాంలే అనుకున్నాను అనుకోండి, ఇంకా అంతే అవ్వద్దు, అది అట్లే ఉంటాయి. సో, అప్పటికప్పుడే గబగబా సర్దేసుకున్నాను. ఇంకా ఆ రోజు మీల్ మేకర్ బిర్యానీ చేద్దాము అనేసి చేశాననమాట. ఇంకా చేసేసి నేను రెడీ అవుతా ఉన్నాను. టెడ్డీ యాపిని తీసుకురావాలి స్కూల్‌కి అనేసి. సో, ఈ లోపల ఏమంటే మొన్న నేను ఫిష్ కర్రీ చేశాను. సో, మీతో ఈ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటున్నాను. సో, ఈ ఫిష్ అంటే ఎంత ఫ్రెష్‌గా ఉందంటే అంత ఫ్రెష్‌గా ఉంది. కాకపోతే పీసెస్ ఏమంటే కొంచెం లావుగా కట్ చేపించుకొని వచ్చేసారు మా సుదర్శన్. సన్నగా కట్ చేపించుకొని వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంతకీ విషయం ఏంటి అంటే ఇది కొనుక్కున్నాను కదా నేను తిరుపతిలో. ఏమంటారు అంకమ్మ ఆంటీ వాళ్ళ కోసము కొన్ని తీసుకురావాలి వాళ్ళ గృహప్రవేశానికి అని చెప్పేసి షాపింగ్‌కి వెళ్ళాం నేను సుదర్శన్. అప్పుడు చేపల కూరది తెచ్చుకున్నాను కదా గిన్నె. సో, ఆ గిన్నెలో చేయబోతున్నాను అనమాట. ఒకసారి చూపిద్దాము అనేసి మళ్ళీ వీడియో షూట్ చేసుకున్నాను. సో, ఇంత పెద్ద గిన్నె కావాలి అనేసి ఒక 2 ఇయర్స్ నుండి వెయిట్ చేశాను చెప్పాలంటే. అమెజాన్‌లో చూశాను. అమెజాన్‌లో ఏమంటే స్టీల్‌వి ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయి. 3000 దానిపైనే ఉన్నాయి. అది ఎలా ఉంటుంది ఏంటోలే అనుకుని మళ్ళీ గమ్ముగా అయిపోయాను. ఇంకా తిరుపతిలో తీసుకుందాంలే, తిరుపతిలో చాలా మంచివి దొరుకుతాయి అనుకున్నాను. అనుకున్నట్టే తిరుపతిలోనే దొరికింది. ఇంకా అలా తెచ్చుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆ వెజల్‌లో చేయబోతున్నాను చేపల కూర. సో, ఇది వచ్చేసి నేను తలకాయ ఉంటుంది కదా హెడ్, అది నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే నా దగ్గర ఉన్న గిన్నెలో ఆ తలకాయలు పట్టవనేసి చాలా వరకు నేను వద్దనేసి తెచ్చుకునేదాన్ని కాదు ఇంతకుముందంతా. లేకపోతే దాన్ని చిన్న పీసెస్‌గా ఒక 4 పీసెస్‌గా కట్ చేపించుకొని తెచ్చుకునేదాన్ని. కానీ ఈసారి మాత్రం సుదర్శన్ అట్లే పెద్దవే తీసుకొచ్చాడు. సో, పెద్ద గిన్నె ఉంది కదా అందుకనేసి. ఇంకా ఫిష్ ఫ్రైకి అనేసి సపరేట్‌గా పెట్టాను. ఇంకా అంటే మంచిగా వాష్ చేసి అవి పెట్టాను. తర్వాత కర్రీ కంటే ఈ పొట్ట పీసెస్ అంటారు కదా, సో అవన్నీ కర్రీకి బాగుంటాయి. అవి కర్రీకి ఇక్కడ పెట్టుకున్నానే ప్లేట్లో. సో, ఆ కర్రీకి పెట్టుకున్నాను.
దెన్ నేను ఫిష్ కర్రీ అంటే పెద్ద హంగామాలాగా అలా ఏం చేయను. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా అయిపోతుంది. అంతే టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. సో, దేవుడికి దండం పెట్టుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టాను. సో, అంతే కదా! కొత్త కొత్త గిన్నెలు ఏదైనా కొన్నానంటే ఇలానే దేవుడికి దండం పెట్టుకొని పెడతా ఉంటాను. మీరు అంతే కదా? ఓన్లీ గిన్నెలే కాదు, ఈవెన్ కొత్త డ్రెస్సులు ఏదైనా ఉన్నా గానీ, నేను వేసుకుంటున్నా, టెడ్డీ హ్యాపీ వాళ్ళకి వేసినా గానీ, దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళకి వేస్తాను. అంటే అలా మా మమ్మీ నాకు అలా వేసేది. కొత్త డ్రెస్ ఏమైనా వేయాలంటే దేవుడికి దండం పెట్టుకొని వేసేదనమాట. సో, అలానే అలవాటు నాకు. నేను ఎప్పుడు మీతో షేర్ చేయలేదు అనుకుంటాను. ఇలా వచ్చేసింది మాట్లాడేశాను. దెన్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసి, ఈ పెద్ద గిన్నె కాబట్టి ఆయిల్ కొంచెం దండిగా పట్టింది. సో, ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాను, ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. సో, అది కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. దీనిలోనే పసుపు, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఈ టొమాటోస్ ఏమంటే కొంచెం మంచిగా మగ్గించాలి. ఏమంటే నాకెందుకో తెలీదు, ఇక్కడ బెంగుళూరులో టొమాటోస్ నాకు తొందరగా అవి మగ్గవన్నమాట. తిరుపతి నుంచి తెచ్చుకుంటానే అవి తొందరగా అయిపోతుంది. ఈసారి ఇక్కడ టమాటోసే యూజ్ చేశాను. సో, అది కొంచెం టైం పట్టింది. మూత మూస్తాను, మళ్ళీ తీస్తాను, అయినా అవి మగ్గవు. చాలాసేపు పట్టింది. సో, ఫైనల్లీ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇంతకుముందు నేను ఆచీది ఫిష్ కర్రీ మసాలా కూడా వాడేదాన్ని. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా యాడ్ చేస్తే మీరు ఒకవేళ అది ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ ఏం ట్రై చేయట్లేదు. సో, అది వేసేసిన తర్వాత చింతపండు ఉంటుంది కదా, సో అది కూడా ఆ జ్యూస్ అంతా దాంట్లో వేసేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడు వేసాను. నార్మల్గా అయితే తిరగబాతలో వేసుకుంటాను, మర్చిపోయాను వేయడం, ఇప్పుడు వేసేసాను. యాక్చువల్లీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, నాకు అంతా బాగుంది, గిన్నె అంతా నచ్చింది, దీనికంటే కొద్దిగా చిన్నదిగా కూడా ఉండింది, అది తెచ్చుకొని ఉంటే బాగుండేదా అనిపించింది. ఎందుకంటే దీనికి ఏమంటే గిన్నెలో పులుసు చాలా పెట్టుకోవాల్సి ఉందన్నమాట. మేము ఉండేదే 4 మెంబర్స్, 3 మెంబర్సే అనుకోండి, హ్యాపీని తీసేద్దాం. మా 3 మెంబర్స్కి ఎంత కర్రీ, నాకేమంటే ఒక నైట్కి పక్క రోజు మార్నింగ్కి చాలు సరిపోతుంది, నాకు తినాలనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు ఆఫ్టర్నూన్ తినాలనిపించదు, మళ్ళీ పక్క రోజు నైట్కి తినాలనిపించదు. మిగిలిన మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తిందాం అనేసి కూడా అనిపించదు, ఎందుకో తెలియదు, చేపల కూర. అలా అదే నేను కొంచెం చిన్న తెచ్చుకుంటే బాగుండేదే అనిపించింది. చేపలకి బాగా సరిపోయింది, స్ప్రెడ్ చేశాను, అంత మంచిగా ఉంది. కాకపోతే చేపలు ఆ పులుసు ఉంది కదా, ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలింది అనిపించింది అక్కడ నాకు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఆ పీసెస్ అన్నీ దాంట్లో బాగా డిప్ అవ్వట్లేదు, అది పైనే ఉంటున్నాయి చూసారా. నేను అందుకనేసి మళ్ళీ అది ఏమంటారు వన్ సైడే ఉడుకుతుందేమో, ఇంకోసారి ఉడకదేమో అనేసి నేను మళ్ళీ కొంతసేపు అలా ఉండి మళ్ళీ ఫ్లిప్ చేయడము అలా చేశాను పీసెస్ అన్నిటి. అంటే చేపల కూరలో చేపల్ని ఎక్కువగా కలబెట్టకూడదు కదా, లేకపోతే అది ఎంత బజ్జిగా అయిపోతాయి. అలా కాకుండా మనం జస్ట్ ఆ గిన్నెని మాత్రమే ఇలా ఊపాలి. అలాంటిది నేను ఫిషెస్ని అట్లా చేశాను, కానీ ఎట్లాగో ఏం కాలేదు, బాగుంది. సో, ఇట్లా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, అంతా బాగుంది. కాకపోతే పులుసు ఇంకొంచెం పైకి వచ్చి ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనిపించింది. సో పులుసు ఒక్కటే తక్కువైపోయిందే అనిపించింది. సో, కొంచెం చిన్న గిన్నె తెచ్చుకొని ఉంటే బాగుండేది. అంత ఆలోచన అప్పుడు రాలేదు, పెద్ద గిన్నెలో పెద్ద కర్రీ చేయాలి, చాలా కర్రీ చేయాలి అనేది రాలేదు. చేపలన్నీ సరిపోతాయి కదా అనిపించింది. అవా ఏమిది? ఫిష్ పాండ్. నైస్, హ్యాపీ, భలే చేశారు మీరు. అవునే. వాట్ ఈస్ దిస్ హ్యాపీ? వాట్ ఈస్ దిస్? ఫస్ట్ అయితే హ్యాపీ వచ్చేస్తుంది స్కూల్ నుండి. సో, హ్యాపీని పికప్ చేసేసుకున్నాను. ఇంకా టెడీ రావాలి. టెడీ వచ్చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వస్తుంది. ఇంకొకేసారి అక్కడే ఉండి టెడీని హ్యాపీని ఇద్దరిని తీసుకొని మళ్ళీ వస్తాను. సో, వాళ్ళకి రాగానే చేపల కూర పెట్టాను. కాకపోతే నేను హ్యాపీకి తినిపించలేకపోయాను. చేపలు కడిగాను కదా, అప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకునేసింది, ఎంత మంటగా ఉండిందో. అలా తిని ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. నాతో ఎందుకు రా వస్తారు మీరు? హ్యాపీ చూపి కింద కొన్నారా? కింద అది లేయలేదురా, పడుకొని ఉన్నాయి, అది లేసేయి. ఇంకా హ్యాపీకి ఫిష్ అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటుంది. సో, కాకపోతే నేను ఫిష్ పాపం వాడికి తినిపించలేకపోయాను. ఇంకా సుదర్శన్ తినిపిస్తున్నాడు. నా ఫింగర్ అయితే ఎంత పెయిన్, బ్లడ్ కూడా వచ్చేసింది.
సో ఇంకా నేనే తినలేకపోయాను అసలు. ఎంత 4 ఫింగర్స్తో తిన్నాను అంటే ఈ థంబ్ ఫింగర్స్తో తినలేకపోయాను. ఇంకా వేడి వేడిగా చెనక్కాయ పప్పులు తిన్నాము. దాని తర్వాత ఏమంటే ఇక్కడ ఒక గేమ్ అంటే క్రిస్మస్ వస్తూ ఉంది కదా, సో క్రిస్మస్ కోసం అనేసి సీక్రెట్ శాంటా అంట టెడ్డీ ఏదో చెప్తా ఉంది. మీకు క్లియర్గా వినిపిస్తాను, చూద్దురు కానీ. ఈ యాప్లో చేస్తాం శాంటా సీక్రెట్ అదేదో. సో ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అంట. మన గ్రూప్ నేమ్ బాగా చూపి కనిపి ఇట్లా చూడాక గేమ్ నేమ్ శాంటా సీక్రెట్ కీపర్ ఇట్లుంటుంది. సో మనం ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అందాం. సైన్ ఇన్ కూడా అవ్వచ్చు. మనం గ్రూప్ నేమ్ కానగల చేద్దాం. కానగల బాబా డిస్టర్బ్ చేయకు బాబా. ఫ్యామిలీ అందామాక. కరెన్సీ మనం ఆర్డర్ చేసుకుందాం ఎందుకంటే మనం అవి కాదు. ఇవంతా ఊరికే అశాక 10 నుంచి 500 రూపీస్ వరకు పెట్టు. ఓకే 500 రూపీస్ వరకు పెట్టు. ఇప్పుడు నా నేమ్ నేను తీసుకుంటాను టెడ్డీ. ఓకే ఇప్పుడు నా ఈమెయిల్ నువ్వు ఈమెయిల్ ఇట్లా వస్తుందా అక్క? నేను నాది అయిపోయాను. ఇప్పుడు యాడ్ పార్టిసిపెంట్స్ చేయాలి. చూపిరా కనిపించట్లేదు. యాడ్ ఇక్కడ యాడ్ పార్టిసిపెంట్స్ చేయాలి అక్క. చేశాక ఇక్కడ ఫస్ట్ బబ్బా చేద్దాం. బబ్బా ఇప్పుడు బబ్బా ఈమెయిల్ యాడ్ నొక్కాలి అక్కడ. మళ్ళీ ఇప్పుడు నీ రాక అమ్మా. ఇప్పుడు హ్యాపీ ఇది కదా అక్క. 4 చేసేసాము. టెడ్డీ బాబా అమ్మ హ్యాపీ. ఇప్పుడు మ్యాచ్ సీక్రెట్ శాంటాస్. ఓకే ఏది మ్యాచ్ సీక్రెట్ శాంటాస్. ఇప్పుడు మీకు మెయిల్స్ వస్తాయి. ఓకే ఇప్పుడు కన్ఫర్మ్ నాకేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఓకే వచ్చిందా? ఎవరిది వచ్చింది ఫస్ట్? ఎందుకు చెప్పకుండా ఎట్లా? మరి యాప్ వాడికి ఎలా వస్తుంది? నువ్వు చూసేసుకున్నావా? ఎడా మళ్ళీ చూసుకో, మళ్ళీ చూసుకో ఏమవుతుంది. వీడు చూసేసాడా? అవి బాబాకు చూపీకు, బాబాకు చూపీకు. ఇప్పుడు ఏం చూసుకోవాలి? అది టెట నువ్వు మళ్ళీ చూసుకో. నాకు అర్థమైపోయింది వారికి ఎవరు వచ్చారో. అవునా? ఓకే నాది నేను చూసుకోవాలి. ప్రామిస్ ఒక్కరు కూడా ఒకరు చెప్పుకోకూడదు. చెప్పకూడదు. హ్యాపీకి ఎట్లా అంతే వాడి ఇష్టం, వాడిది. హ్యాపీకి ఏమంటే ది హాటెస్ట్ వచ్చిందంట. లాస్ట్కి చెప్పేసింది అమ్మ నువ్వే వచ్చావు నాకు అనేసి. తర్వాత ఏమంటే నేను వస్తే ఏమిరా అంటే నేను ఈ టాయ్స్లు కొనిలేనమ్మా అనేసి అనింది. నవ్వి సచ్చాను నేనైతే అసలు. సో అందరు తెలిసిపోయింది అనేసి ఇంకా మళ్ళీ ఆడదాము అనేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ సంత వచ్చింది అంట. సంత తెలిసిపోయింది. నీకు హ్యాపీ? నువ్వు చూసుకునేసావా హ్యాపీ? రెడీ? వాడికి వచ్చి మెయిల్ వచ్చుంటుంది. చీతి చూసుకున్నావా? చూపించకూడదు నాకు. కరెక్ట్ గా చేసేవారు. వచ్చింది మెయిల్. వెళ్ళు చైట్లోకి వెళ్ళి తెలుసు వాడికి. గ్రీన్ కలర్ ఓపెన్ చేపి నేమ్ వస్తుంది చూడు. టెన్షన్ పడకు, కూల్. గ్రీన్ కలర్ వచ్చి ఉంటుంది, క్లిక్ అని ఉంటుంది. ఆహా శాంటా పైన కాదు. చూడు దూరంగా చెప్తా. రే నువ్వు దూరంగా చూడకూడదు, కొడతాను. చూడన్నా రే ఓపెన్ చేశానా? ఉండు చూడు, ఇక్కడ పేరు వస్తుంది చూడు.
గ్రీన్ కలర్ నొక్కమను బాబా. పేరు వస్తుంది. ఇటీ చూపిస్తాను, నేను చూడకుండా నీకు చెప్తాను. ఇటీ ఆహా, అది ఎట్లా అబ్బా? ఇట్రా టూ శాంటా క్లాస్ వస్తే అది చూడకూడదు అన్నది. ఇది లాస్ట్ చూసావా? ఇది పైది నాన్న. దీన్ని క్లిక్ చేద్దాం, కిందికి వెళ్ళి దీనిపైన బ్లూ పైన క్లిక్ చేయి. ఇప్పుడు వస్తుంది గ్రీన్ కది అది. గ్రీన్ కింద ఉంటుంది. నీకు దాచిపెట్టుకో, వెళ్ళిపోతున్నావే రా. వాడికి ఏం అయ్యో టాటా వేసుకోండి. ఎన్నిసార్లు నీకేమొచ్చింది చెప్పకూడదు. ఎవరు వచ్చినా గుడ్డు నీకు గమ్ముగుండు. మాకు తెలిసిపోయింది. సో అలా మా 4 మెంబర్స్కి ఒకరికొకరికి ఎవరెవరు నేమ్స్ వస్తుంది. అంటే మా 4 మెంబర్స్ నేమ్సే ఒకరికొకరికి వస్తుంది. సీక్రెట్గా పెట్టుకోవాలి. ఇంకా క్రిస్మస్ రోజు మేము వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకొని క్రిస్మస్ ట్రీ పెడతాం కదా, సో అప్పుడు అక్కడ సర్ప్రైజ్గా పెట్టాలన్నమాట. అప్పుడు రివీల్ చేస్తాము ఎవరెవరికి ఎవరు వచ్చారు అనేది. సో అలా నాకు ఎవరు వచ్చారో అప్పుడే చెప్తాను మీకు నేను. అది సీక్రెట్ అనమాట. గేమ్ బాగుంది కదా, మీరు ట్రై చేయండి, భలే ఉంటుంది. సో ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇడ్లీ చేసుకున్నాము, నెక్స్ట్ చేపల కూర. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్ ద నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.